స్టడీ సర్కిల్ ఉందన్న విషయం వాళ్ళకి గుర్తుందంటారా? ఎందుకంటే కట్టింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రభుత్వ అధికారులు గుర్తు చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ప్రభుత్వ అధికారులు గుర్తు చేసుకున్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. వాళ్ళ పాలన ఈరోజు దళితులకు వ్యతిరేకమైన పాలన జరుగుతుంది. గ్రామాలలో దళితుల కోసము ఆత్మీయ భరోసా పేరు మీద భూమి లేని నిరుపేద దళితులకి 12,000 ఇస్తారన్నారు, ఇయ్యలేదు, కథం ఎగబెట్టేసిళ్ళు. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టని పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ అదనంగా ఒక హాస్టల్, రెసిడెన్షియల్ హాస్టల్ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఏదన్నా కనీసం ఎలక్షన్లు వస్తే తాయిలాలన్నా ఇస్తారు, కనీసం దళితుల కోసం తాయిలాలన్నా ఇస్తారు. సో అట్లాంటిది కూడా లేదు. కాబట్టి ఇంత నిర్లక్ష్యం చేస్తున్న నిస్సిగ్గుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. దానికి ఈరోజు మరి గూండాల రాజ్యం ఇక్కడ ఎడుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళే స్వయంగా స్వర విహారం చేస్తున్నారు. వాళ్ళ చిన్నాన్న కావచ్చు, లేకపోతే వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ చరిత్ర ఫేసెస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ యాటిట్యూడ్ని బట్టే తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మొత్తం కూడా జూబ్లీహిల్స్ మొత్తం కూడా ఈ రోజు వరకు మీరు